హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు గోవా సిరీస్. ఈరోజు నేను గోవాలోనే లాస్ట్ బీచ్ అనమాట. ఓకేనా, అది మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఓకే, గోవాకి కూడా లాస్ట్ బీచ్ అదే. ఓకేనా, ఆ బీచ్ పేరు కేరీ బీచ్. ఓకేనా, ఆ బీచ్కి వచ్చిన ఆ బీచ్ కన్నా ముందు మనకు దైవ దర్శనం ఉందన్నమాట. ఓకేనా, ఆ దైవ దర్శనం పేరు శ్రీ ఆజోబా దేవస్థానం అనమాట. ముందు ఫస్ట్ ఆ టెంపుల్కి వెళ్ళి ఓకేనా, అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు నేను మీకు బీచ్లోకి ఎంటర్ అవుతాను. ఓకేనా, బీచ్ పక్కనే టెంపుల్, ఎంత మంచి కాంబినేషన్ కదా, ఎక్సలెంట్ కాంబినేషన్. ఓకే, ముందు గుడికి వెళ్తాను నేను. గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు నేను మీకు బీచ్ చూపిస్తాను. ఓకే, గాయస్ దర్శనం అయిపోయింది. చిన్న టెంపులే, బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఓకే గాయస్, ఇప్పుడు మనము బీచ్లోకి ఎంట్రీ అవుదాం. ఓకేనా గాయస్, చూడండి అసలు ఎవరు వెళ్ళలేరు, ఖాళీ. ఓకేనా, 1 2 3 4 5 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి అంతే. ఎందుకు అంటే ఇది మహారాష్ట్ర బార్డరు. ఓకేనా, లాస్ట్లో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఒక ఫెరీ పాయింట్ కూడా ఉంటుంది. ఓకేనా, ఒకవేళ అది కుదిరితే నేను అది కూడా చూపిస్తా. ఓకే గాయస్, ఇది కేరీ బీచ్ ఉంది కదా, యాక్చువల్గా దీన్ని అక్వేరియం అని కూడా అంటారు. ఓకేనా, అక్వేరియం అంటే కేరీ అని అర్థము. ఓకే, ఈ బీచ్ అనేది నార్త్ గోవా ఆర్ గోవా స్టేట్ ఉంటుంది కదా, ఆ స్టేట్లో లాస్ట్ బీచ్ అనమాట ఇదే. ఈ బీచ్ దాటితే కనుక ఇంకా మహారాష్ట్ర బార్డర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో నేను ఇంకా లేట్ చేయకుండా నేను కూడా చూస్తాను. ఓకేనా, మీరు కూడా చూడండి. ఓకే, మీరు ఈ కేరీ బీచ్ ఏరియాలోకి ఎంట్రీ అయిపోయిన వెంబడే మీకు అవుట్ సైడ్ సరౌండింగ్స్ ఇలా కనిపిస్తాయి అంతే. ఓకేనా, టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత అక్కడ కార్ పార్కింగ్ సెక్షన్ ఉంటుంది, దాని పక్కనే 2 వీలర్ పార్కింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే పార్కింగ్ ఫ్రీ 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 పార్కింగ్ లేదు. ఓకేనా, సారీ, పార్కింగ్ ఫీజు లేదు. ఓకే, సో మనకి చాలా ఇంపార్టెంట్ బీచ్ ఫస్ట్ వ్యూ. ఓకేనా, నాకు మాత్రం ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ వ్యూనే. ఓకే, సో ఫస్ట్ వ్యూ దగ్గరకు వచ్చేసిన, లెట్స్ సీ ద వ్యూ గైస్. ఫస్ట్ వ్యూ ఇలా ఉంది స్ట్రేట్గా. లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో చూద్దామా. లెఫ్ట్ సైడ్ ఇది. ఓకే, అండ్ రైట్ సైడ్ ఎలా ఉంది? ఎస్, ఇలా ఉంది రైట్ సైడ్. ఇప్పుడు నేను చూద్దాము, రైట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. ఓకేనా, సరే రైట్ సైడ్ వెళ్ళి ఆ రైట్ సైడ్ వ్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, రైట్ సైడ్ పాయింట్ దగ్గర ఇలా ఉన్నాయి బీచ్ ఒడ్డుకు ఇలా ఉన్నాయి అన్నీ. ఇక్కడ నుంచి అలాగే స్ట్రేట్గా అక్కడ దాకా అన్నీ ఇవే ఉన్నాయి అనమాట, అక్కడ లాస్ట్ దాకా. ఇక్కడ స్టెప్స్ లాగా చేశారు. ఓకేనా, కొంచెం ఇటు నుంచి మనము పైకి వెళ్దాము. ఓహో, ఇక్కడ ఇంకా బాగుంది. ఇక్కడైతే ఓన్లీ అసలు నాకు షాక్స్ అయితే ఏం కనిపిస్తలేవు. ఇలాంటి చిన్న హట్స్ లాగా, చిన్న షెడ్డులు, టెంట్ లాగా కనిపిస్తున్నాయి అంతే. ఇవి కూడా అన్నీ క్లోజే ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఏం లేవు, కానీ ఇవి మాత్రము బాగా ప్రొటెక్ట్ చేయడానికి, అంటే నాకు తెలిసి బాగా అలలు గట్టిగా వచ్చేలాగా ఉన్నాయి. ఓకే, అందుకు చూద్దాము. ఈ పాత్ ఎంత దూరం ఉందో చూపిస్తాను. ఓకేనా, సో ఇక్కడ రెడ్ ఫ్లాగ్ ఇక్కడే పెట్టారంటే అలలు చాలా డేంజర్గా ఇక్కడ దాకా వస్తాయని అర్థం.
ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎంతమంది ఉన్నారో నేను కౌంట్ చేస్తే నాతో పాటు ఇక్కడ ఉన్నది టోటల్ 10 మెంబర్సే ఈ బీచ్ మొత్తంలో. ఆల్మోస్ట్ ఒక 800 మీటర్స్ ఉన్నట్టుంది ఈ ఫుట్వే పాత్. వీళ్ళు మాత్రం ఎప్పుడూ ఉంటారు. ఇక్కడ చిన్న స్టెప్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. వామ్మో, గాయ్స్ మీకు అక్కడ లాస్ట్న ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, గుట్ట, ఓకేనా, అక్కడ దాకా ఈ ఫుట్వే పాత్ ఉందన్నమాట. వీటితో కలిపి మొత్తం అక్కడ దాకా లాస్ట్ దాకా ఉంది. ఆల్మోస్ట్ ఎంట్రీ పాయింట్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే దగ్గర 1 కిలోమీటర్ అని ఈజీగా ఉంటుంది. 1 కిలోమీటర్ ఈజీగా ఉంది రైట్ సైడే. కానీ పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు, ఓకేనా. కానీ వేవ్స్ మాత్రం చాలా స్పీడ్గా, చాలా హైగా వస్తున్నాయి, ఓకేనా. ఇది కొంచెం డేంజర్ లాగానే ఉంది. డేంజర్ అంటే డేంజర్ కాదు, ప్రొటెక్టివ్ మెజర్స్ కూడా అన్నీ తీసుకున్నారు కాబట్టి ఇవి బాగా అప్పులో వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి వేవ్స్, అందుకే ఇవన్నీ బాగా అరేంజ్ చేసి పెట్టారనమాట ప్రొటెక్షన్. అది ఈ బీచ్లో కూడా పైన్ ట్రీస్ బాగానే ఉన్నాయి, ఓకేనా. అన్నీ పెద్ద పెద్ద పైన్ ట్రీస్ బాగా కనిపిస్తున్నాయి అనమాట, ట్రీస్ అన్నీ. దట్టు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇందాక అక్కడ టెంపుల్ చూపించిన కదా, అజోబా దేవస్థాన్ అని. అజోబా దేవస్థానానికి కలిపి ఇక్కడ అజోబా గార్డెన్కి బ్యూటిఫికేషన్ చేస్తున్నారు, ఓకేనా. ఓకే, బాగానే చేస్తున్నారు. ఈ బీచ్ ఉంది కదా, కేరీ బీచ్, ఇది ఆల్మోస్ట్ నాకు అరంబోల్ బీచ్ నుంచి ఒక 8 to 9 కిలోమీటర్స్ అయింది నాకు. అంటే ఆల్మోస్ట్ రౌండ్ ఫిగర్ ఒక 10 కిలోమీటర్స్ వేసుకోండి, ఓకేనా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అసలు లోపలికి వచ్చేదాకా ఇక్కడ ఒక బీచ్ ఉందని కూడా ఎవరికి అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు, అంత లోపలికి ఉంది బీచ్. కూర్చోవటానికి ఇలా చిన్న చిన్న సెటప్స్, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇలా చిన్న చిన్నవి అక్కడక్కడ ఉన్నాయి తప్పితే ఇంకేం కనిపించట్లేదు. ఇంకా ఇక్కడ ఇలా మీకు ఇవి సీ బార్డర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఓకేనా, ప్రొటెక్టివ్ స్టోన్స్ సీ బార్డర్కి, ఓకేనా. ఇవి అక్కడ దాకే ఉన్నాయి అన్నమాట, ఓకేనా. ఆ బార్డర్ దాటిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ బీచ్ లాగా ఉంది, ఓకేనా. ఈ స్టోన్స్ అయితే మాత్రము ఈ షోర్ లైన్కి ప్రొటెక్టివ్ లాగా ఇక్కడ పెట్టారు. ఇంకా అక్కడ లేదు, మళ్ళీ అక్కడ హిల్ ఏరియా కనిపిస్తుంది కదా, ఆ హిల్ ఏరియా దగ్గర లేదు మళ్ళీ. కానీ బీచ్ మాత్రం సైలెంట్గా, ఓకేనా, పీస్ఫుల్గా బాగుంది. ఇవే అండి సీ బార్డర్ స్టోన్స్. ఈ సీ బార్డర్ స్టోన్స్ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ ఉన్నాయి. ఈ షోర్ లైన్ ఉంటుంది కదా, ఈ షోర్ లైన్ దగ్గర ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ ఉన్నాయి. ఇప్పుడు మనము మెయిన్ ఎంట్రన్స్ నుండి రైట్ సైడ్ వెళ్ళి వచ్చినాం కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోదాము, ఓకేనా. లెఫ్ట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఇలా కనిపిస్తుంది, ఓకేనా. దట్టు ఈ మంచి కొండ, ఫుల్ గ్రీనరీ హిల్, బాగుంది. నేను ఏం ఆలోచన చేస్తున్నానంటే ఈ బీచ్ చూసిన తర్వాత యాక్చువల్గా ఈ బీచ్ ఇంత సైలెంట్గా, అంటే ఒక లోన్లీగా ఉన్నట్టు ఉంది బీచ్ కూడా, ఓకేనా. ఎవరికి సెట్ అవుతుందా ఇలాంటి యాటిట్యూడ్, ఇలాంటి మనస్తత్వం, అది కూడా కాదు, చెప్తాను ఆగండి. మరి ఇంత లోన్లీ బీచ్ అయినా కానీ కష్టమే బ్రో, కష్టమే. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్దాం. బీచ్ మాత్రం సూపర్ ఉంది, వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్ వ్యూస్. లెఫ్ట్ సైడ్ ఇదే లాస్ట్ పాయింట్, ఇక్కడంతా బోర్డులు పెట్టేశారన్నమాట. డేంజర్, డీప్ వాటర్ అని ఉంది, ఓకేనా. సో వెళ్ళకుండా ఉండటమే మంచిది.
ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ బీచ్కి దగ్గరలోనే ఒక ఫోర్ట్ ఉందంట, తెరేకోల్ ఫోర్ట్ అని. కుదిరితే అది కూడా కవర్ చేస్తాను, ఓకేనా. ఏమైనా కానీ నేను ఈరోజు లాస్ట్ బీచ్ ఆఫ్ గోవా అని చెప్పుకోనికైతే బాగుంది. లాస్ట్ బీచ్ ఆఫ్ గోవా కేరీ కదా. మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయండి, ఓకేనా. బాగుంది బీచ్ నుంచి, ఓకేనా. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అక్కడ రైట్ సైడ్ వెళ్ళేసరికి, ఓకేనా, అక్కడ దాకా మనకు కార్నర్ ఎడ్జ్ దాకా వెళ్ళాం కదా ఇందాక, అక్కడ దాకా వెళ్ళాను కదా. అక్కడ దాకా ఈ వ్యూ ఏదైతే ఉందో ఫోటో సెషన్స్కి మాత్రము చాలా బాగా వస్తున్నాయి, ఓకేనా. ఈ వ్యూలో బాగుంది. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ వాళ్ళతో కనుక్కున్నా, వాటర్ స్పోర్ట్స్ ఇక్కడ కూడా ఉంటాయంట. అది మేతో ఇంకా స్టాప్ చేసేస్తారంట. మళ్ళీ ఈ రైనీ సీజన్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తారంట. అది ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూసింది మెయిన్ పాయింట్ ఏంటంటే, కమర్షియల్గా అయితే అస్సలు కనిపించట్లేదు. సెకండ్ పాయింట్ వచ్చేసి పీస్ఫుల్కి అనేలాగా ఉంది ఇది ఒకటి, ఓకేనా. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ పెద్దగా రెస్టారెంట్స్ కూడా ఏమీ లేవు, ఓకేనా. లిటిల్ బిట్ స్నాక్స్ అంతే. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి మెయిన్ ఏంటంటే, ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఫ్రీ పార్కింగ్ ఉంది కదా. ఆ ఫ్రీ పార్కింగ్తో పాటు వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి కదా. దాంతోపాటు అడ్వెంచర్ రైడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. వాటి గురించి కూడా నేను ఒకసారి ఫొటోస్ పెడతాను, చూడండి. మొత్తం సీ బార్డర్లో, బీచ్ బార్డర్లో మొత్తం ఇవే ట్రీస్ ఉన్నాయి. మొత్తం ఇవే ట్రీస్. ఆ షోర్ లైన్ మొత్తం ఇవే ట్రీస్ అన్నమాట. గవర్నమెంట్ వాళ్ళు ఈ బీచ్ని ఎక్కువగా కమర్షియల్ కిందికి డెవలప్ చేయలేదు. అది అందుకే ఇంకొంచెం విలేజ్ అండ్ ఆ విలేజ్ కోస్టల్ లైన్ అదే కనిపిస్తుంది అనమాట. అందుకు మరి అన్ని బీచ్లు కమర్షియల్ చేసినా కానీ ప్రాబ్లమే, పీస్ఫుల్నెస్ అనేది పోతుంది. అప్పుడప్పుడు ఇలాంటి బీచ్లు కూడా ఉంటే బాగుంటుంది. అక్కడ దూరంగా అక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయంట, అంతే, చాలా లిమిటెడ్ అంట అక్కడ కూడా. ఇక్కడ లోకల్ గైడ్ చెప్పాడు, అక్కడ చాలా కొన్ని ఉన్నాయి సార్, ఎక్కువ ఉండవు ఇక్కడ అని చెప్పాడు. గైస్, ఇక బీచ్ వ్యూ అయితే ఇంతే ఉంది, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, ఓకేనా. ఇంతకుముందు షాక్స్ కూడా ఒక దగ్గర ఒక 10 షాక్స్ ఉండేనంట, అవి కూడా తీసేసిండ్రంట లాస్ట్ మంత్. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే కనుక మళ్ళీ అప్పుడే పెడతారు, మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేస్తారంట షాక్స్ కూడా. చూద్దాము, ఒకవేళ రైనీ సీజన్ అయిన తర్వాత కూడా నేను వస్తాను. వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు కూడా ఒకసారి వీడియో చేస్తాను. వీడియో చేసి మళ్ళీ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము కుదిరితే కనుక ఫోర్ట్కి వెళ్తాను, ఓకేనా. ఎగ్జాక్ట్ రూటు అవన్నీ మంచిగా ఉంటే కనుక నేను వెళ్తాను, ఓకేనా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా. టెంపుల్ చాలా బాగుంది, సైలెంట్గా. అక్కడ అది కనిపిస్తుంది కదా, అదే మీకు ఎంట్రన్స్ అనమాట. ఆ రూట్ నుండి రావాలి. దాని తర్వాత ఇక్కడ ఇదంతా పార్కింగ్ ప్లేసు, ఓకేనా. ఇదంతా పార్కింగ్, ఇక్కడ కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సంస్థాన్ దేవస్థాన్, ఇది శ్రీ అజోబా దేవస్థాన్. ఇక్కడ ప్రైస్ కూడా మెన్షన్ చేసి ఉంది. ఫ్రీ పార్కింగ్. గైస్, ఇక్కడ తిరాకోల్ ఫోర్ట్ ఉందని చెప్పినా కదా, అక్కడికి వెళ్దామని వచ్చిన. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ తిరాకోల్ ఫోర్ట్ పోవాలంటే కనుక కంపల్సరీ మనము ఫెర్రీ పాయింట్ దగ్గరికి రావాలి అండ్ ఫెర్రీ ఎక్కాలి, ఓకేనా. ఫెర్రీ పాయింట్ చూపిస్తాను చూడండి, ఓకే. ఫెర్రీ పాయింట్, ఇక ఇదే ఫెర్రీ పాయింట్, ఓకేనా. ఇది ఫెర్రీ పాయింట్. ఇక్కడ నుంచి అక్కడ మీకు ఇంకొక ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళటానికి అక్కడ దూరంగా మీకు, ఓకేనా, దూరంగా అక్కడ మీకు దూరంగా ఫెర్రీ కనిపిస్తుందా, ఆ ఫెర్రీ అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి అక్కడికి పోతుంది. ఇక్కడ నుంచి ఓన్లీ 2 minutes అంట ఆ ఫెర్రీలో, మహారాష్ట్ర బార్డర్ అది.
మీకు ఫోర్ట్ అని చెప్పాను కదా, తెరాకోల్ ఫోర్ట్ అని. అదే అంట, స్ట్రైట్గా కనిపిస్తుందా, అదే అంట తెరాకోల్ ఫోర్ట్ అని. అక్కడ దూరంగా కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ మీద అక్కడొక రిసార్టు ఒకటి, అండ్ అక్కడ ఒకటి 2, అక్కడ ఒకటి 3, మొత్తము 3 to 4 ఉన్నాయంట అంతే. అక్కడికి వెళ్ళాలంటే అక్కడ మీకు ఫెర్రీ కనిపిస్తుంది కదా, ఆ ఫెర్రీ ఎక్కి వెళ్ళాల్సిందే అంట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. గాయస్ అసలు ఇక్కడ నేను ఈ ఫెర్రీ పాయింట్ దగ్గరకు వచ్చిన కదా, ఈ ఫెర్రీ పాయింట్ దగ్గర నన్ను నేను చూసుకుంటే ఒక చిన్న ఐలాండ్లో ఉన్నట్టుంది. నేను ఒక్కనే ఒక చిన్న ఐలాండ్లో ఉన్నట్టుంది. చూపిస్తాను చూడండి మీరు కూడా. వావ్ 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 వావ్, చూడండి ఎంత దగ్గరలో వాటరు. గైస్ గోవాకి వస్తే మాత్రం 100 to 200% ఈ ప్లేస్లో మాత్రం డెఫినెట్లీగా మిస్ కావద్దు. వా సింప్లీ మొత్తం వాటరే, ఒక చిన్న ప్లేస్ ఉంటుంది నడుచుకుంటూ రావడానికి అంతే. గాయస్ నాకు మాత్రం ఆ బీచ్ వ్యూ కన్నా ఇది మాత్రం బాబా ఏమన్నా ఉందా, సూపర్ సూపర్ అంటే సూపర్. అక్కడే చూడండి ఫెర్రీ బయలుదేరింది, అక్కడ నుంచి ఇక ఇక్కడ దాకా వచ్చింది ఫెర్రీ బయలుదేరింది. అక్కడ నుంచి ఇక్కడ ఈ స్పాట్కి వస్తుంది అనమాట అంతే. గాయస్ అక్కడ రిసార్ట్ కనిపిస్తుంది కదా, కంపల్సరీ ఆ రిసార్ట్కి ఒకసారి పోయేస్తాను నేను. అక్కడ నుంచి ఒకసారి వీడియో చేస్తా. కిరాకుందిరా బాబు. వన్ మోర్ టైం. గాయస్ కంపల్సరీ రండి, ఈ ప్లేస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వదు. అది మాన్సూన్లో వస్తే ఎవ్వు కేక. గాయస్ మీకు అక్కడ నా బ్యాక్ సైడ్ సీ బార్డర్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, అదే లాస్ట్ అనమాట బీచ్ బార్డర్. దాని తర్వాతనే ఇక్కడికి వచ్చిన అనమాట నేను కూడా. ఓకేనా, చూడండి గాయస్, ఇంకా అక్కడ నుంచి ఇక ఫెర్రీ వస్తుంది ఒక ఒడ్డు నుంచి ఇంకొక ఒడ్డుకి. ఈ ఫెర్రీ పాయింట్ పక్కనే బోటింగ్ సెక్షన్ కూడా ఉందన్నమాట. జస్ట్ ఒక చిన్న లుక్ వేసి వెళ్ళిపోదాం. ప్యాసింజర్స్ ఎవరు లేనట్టున్నారు, అందుకే మళ్ళీ తీసేస్తున్నారు అనమాట. మళ్ళీ ఆ ఒడ్డుకి వెళ్ళిపోతుంది. వెంబడే వచ్చి ఒక 5 minutes కూడా కాలేదు. గాయ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఓకేనా, సో నచ్చినట్లయితే వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఓకేనా, అండ్ లైక్ కూడా కొట్టండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఇంకా నేను ప్లాన్ చేసుకోలేదు రేపు ఏంటి అనేది.
ఓకేనా? మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.